ఒక్కొక్కటి ఎదుర్కొంటూ ముందుకు దేవుడు విడిపిస్తాడు. యెహోవా నీతిమంతుల కాపరి అనేకులు వాటన్నిటి నుండి యెహోవా అన్నిటి వస్తాయి అంటున్నాడు. కానీ మరి అన్నిటిలో నుండి కూడా దేవుడే విడిపిస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. వస్తూనే ఉంటాయి, మనకు వస్తాయి, దేవుడు నమ్మనాలకు వస్తాయి, నమ్మినలకు కూడా వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకు విడిపిస్తాడు. ఒక్కొక్కటి విడిపించుకుంటూ మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఆయన ఎముకలన్నిటినీ కాపాడును. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని దేవుడు ఎంత కేర్గా ఉన్నాడంటే ఆయన కొట్టారు, హింసించారు, శరీరాన్ని రక్తం కాల్చారు, మూలలు కొట్టారు, కానీ ఆయన ఎముకలు మాత్రం ఇళ్ళనియకుండా కాపాడారు. ఎందుకు అంటే ఇటుపక్క సిలువలో అటుపక్క ఉన్న వాళ్ళు సిలువ వేసినాక చనిపోయింది కదా అనుకో చెప్పేసి ఖాళీగా కొట్టింది. ఈయన చూసినాక ఖాళీగా కొట్టినప్పుడు వాళ్ళు ధైర్య సాహసం చేయక ఈటతో పొడి చూసినారు. ఈయన చనిపోయిన బతికినారు. ఇద్దరి ఖాళీగా పట్టినారు. ఈయన ఖాళీగా కొంచెం పక్కన పొడిచినప్పుడు నీళ్లు రక్తం కాడినప్పుడు ఈయన నీతిమంతుడు అని చెప్పి కనపరిచింది. మళ్ళీ ఆయన కాళ్ళు ఇరిగిందనుకో ఆయన యేసు ప్రభు శిష్యులను దర్శించేవాడు కాకపోతే నేను కాళ్ళు ఇరిగిందని నేను నన్ను అని చెప్పారు. ఆయన పక్కలో బల్లంతో వచ్చింది, ఆ బల్లం చూపించింది. ఆయన పాదాలకు కొట్టిన మూలలు, చేతులకు కొట్టిన గాయాలను చూపించేది, కానీ ఆయన ఇరిగిపోయినట్టుగా చూపించారు. ఎందుకు అంటే దేవుడు కూడా ఆయన ఆరోగ్యాన్ని చాలా కేర్ తీసుకొని కాపాడినందుకు ఆయన ఎముకలు బైబిల్లో ఉంది. ఆయన ఎముకలన్నింటినీ కాపాడున ఒక్కటి విరిగిపోదు, ఒక్కటి కూడా విరిగిన సువార్త ప్రకటించదు. ఒక ఖాళీ ఆనే ఉండాలి, సువార్త ప్రకటించదు. ఒక ఆయనకు 2 కాళ్ళు పడిపోయాయి. ఆయన పడిపోయినప్పుడు ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఒక వ్యాన్లో తీసుకుపోతున్నారు, ఆ పండుకొని మంచాన్ని తీసుకుపోతున్నారు. నేను ఎక్కడ పోయినా పండుకొని వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే నా కాళ్ళు లేదు. అప్పుడు ఉన్నప్పుడు నేను నెగ్లెక్ట్ చేసిన, ఇప్పుడు దేవుడు నా కాళ్ళు వేయలేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఆపద అనేకమైన ఎముకలు ఒకటి కూడా విరిగిపోవాలి, దేవుడు కాపాడుతుంది. అలాగే యేసయ్యను కూడా దేవుడు ఒక ఎముక కూడా విరగకుండా కాపాడాలి. ప్రభా నీకు అందరం నేర్చుకున్నాం. ప్రభా నేను యేసు ప్రభు విషయంలో తండ్రి చిన్నపిల్లలు సంపాదన్నప్పుడు అక్కడ కూడా మరణం నుండి యేసయ్యను కాపాడావు. అలాగే యేసయ్య ఇద్దరు దొంగలు కాళ్ళు విరగొట్టాను, యేసయ్య కాళ్ళు కూడా విరగొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ తన పక్కలో బలంతో పొడిచి ఆయన చనిపోయాడనేది నిర్ధారణ చేసుకున్నారు. ఆయన జీవితంలో దేవుడని నిర్ధారణ చేసుకున్నారు. ఆయన సమాధి చేసినాక మళ్ళీ ఆయన తిరిగి లేచి నడుచుకుంటా మన శిష్యులు కనబడ్డాడు. ప్రభావ ఆయన ఆరోగ్యవంతుడిగా కనబడ్డాడు. కాబట్టి అతని ఎముకలను కాపాడాడు. అలాగే మా యొక్క శరీరాన్ని కాపాడే దేవుడు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, అలాగే మాకు జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, అలాగే మనుషుల దయను కూడా మనుషుల ఫేవర్గా ఉంచే దేవుడు. అలాగే మరి దయగల మాటలు ఈయన ఎవరో ఈయన స్తనములు పాలించిన స్తనములు ధన్యములని అని యేసయ్యను కనపరిచాడు. అలాగే ప్రభా నీ నామమును నీకు ఇగో నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందిస్తున్నానని అతని విషయంలో సాక్ష్యం పలికాను. సువార్త ప్రకటించినప్పుడు నీకోసం ఆయన ప్రయాసపడ్డాడు. అట్లా నీకోసం మేము మా ఆరోగ్యాన్ని మా చదువును కాపాడుకుంటూ మనుషుల దారిని సంపాదించుకుంటూ నీ రాజస్వార్త ప్రకటించే తెలివి జ్ఞానం నాకు అనుగ్రహించి దీవించింది. యేసు నామమున ప్రార్థిస్తాను. ఆమేన్.